హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక బెస్ట్ హౌస్తోనైతే రావడం జరిగిందండి. బెస్ట్ అని ఎందుకు అంటున్నా తెలుసా? దీనికి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. మెయిన్ అందరూ ఏంటంటే రోడ్డు పక్కన ఇల్లు ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఆ కనిపించేది రోడ్డు అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హౌస్ దగ్గరలో పార్క్ ఉండాలనుకుంటారు. ఈ పక్కకే పార్క్ అండి. ఈ వెంచర్లో పార్క్ అవుతుంది. పార్క్ పక్కకే ఈ హౌస్ ఉందన్నమాట. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. ఈ హౌస్ ఏంటంటే కంప్లీట్ ఒక సివిల్ ఇంజనీరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశాడనమాట. అందుకని చెప్పేసి 100% వాస్తుతోని ప్లేస్ అసలు కొంచెం కూడా వేస్ట్ కాకుండా చాలా పద్ధతిగా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్లస్ ఏంటంటే ఈ జనరేషన్ పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగానైతే ఈ హౌస్ను కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మాటల్లో చెప్పడం చాలా తక్కువ అండి. మీ లైవ్లో వచ్చి చూస్తే మీకు 100 కాదండి 200-300% నచ్చుతుంది అనమాట. అలాంటి హౌస్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పసుమామల్లో ఉందండి. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఈ ప్రాపర్టీ ఉందండి. 137 స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. 27.5 × 45 డైమెన్షన్స్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమాముల్లో SBI బ్యాంక్ బ్యాక్ సైడే రావడం జరుగుతుందన్నమాట. రోడ్డు నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది మంచి వెంచర్ అండి. శాన్వి హోమ్స్ అంటే పసుమాములో తెలియని వాళ్ళు ఉండరు. దాంట్లో వచ్చేసి ఇది కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఏదైతే గేట్ ఉందో మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇది కూడా మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. గేట్కి యూజ్ చేసిన మెటీరియల్ కూడా మంచి టాటా స్టీలే యూజ్ చేసినారట. నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ మాట్లాడుకుందామండి. ర్యాంప్ కూడా ఏంటంటే కంప్లీట్ గ్రానైట్తోనే యూజ్ చేసినారండి. పక్కకే చూస్తే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నా ఎర్త్ కూడా పెట్టించినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ ఖాళీ కొబ్బరికాయ కొట్టుకొని పాలు పొంగించుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత మంచి హౌస్. అదేవిధంగా మీకు బెనిఫిట్ పార్క్ అని చెప్పినా కానీ ఒకసారి పార్క్ చూడండి. పక్కకే పార్క్ ఉందండి. పార్క్ గేట్ కూడా ఇక్కడే ఉంటుంది. మనకి డెడ్ ఎండ్ కావడం వల్ల మనం కార్ బయట పార్క్ చేసుకోవచ్చు, లేదంటే లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా అడ్వాంటేజెస్ అయితే ఈ హౌస్కి అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్దాం. ఫస్ట్ గేట్ తీయగానే పెద్ద పార్కింగ్ ఇచ్చినారండి. గేట్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ఇక పార్కింగ్ చూస్తే ఎంత స్పేషియస్గా ఉంది చూస్తున్నారా? ఈజీగా మంచి పెద్ద కార్స్ 2 పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో కూడా అందరూ మామూలు పార్కింగ్ టైల్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే తాండూరు యూజ్ చేసినారండి. చాలా మంచిగా తాండూరు అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఏంటంటే బోర్ కనిపిస్తుంది. బోర్ కూడా చాలా పెద్దగా వేయించినారని చెప్పి చెప్పినారు. అదేవిధంగా నెక్స్ట్ వాటర్ ట్యాంక్ సంప్స్ అండి. సంపు మామూలుగా అందరూ ఏంటంటే 5000 లీటర్సే పెడతారు. బట్ దీనికి ఏంటంటే 6000 లీటర్స్ అండి. 3000 లీటర్స్ 6000 లీటర్స్ అయితే దీనికి పెట్టించడం జరిగిందనమాట. చాలా మంచిగా ప్లానింగ్తో పద్ధతితో అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకేంటంటే మామూలుగా గెస్ట్లు వస్తారు, నేబర్స్ వస్తారు, లేకపోతే కార్ డ్రైవర్స్ వస్తారు. వాళ్ళ కోసం ఏంటంటే బయట మనకు ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బయట వాళ్ళకు ఒక వాష్రూమ్ ఇచ్చినారండి. ఇక్కడ కూడా సెట్ బ్యాక్స్ అయితే మనకు ఒక 4 ఫీట్ బ్యాక్ సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే పక్కకే పార్క్. ఇన్ ఫ్యూచర్లో దీంట్లో మన హౌసెస్కి ఇట్లా ఏం కన్స్ట్రక్షన్ చేయరు. సో మనకు 365 డేస్ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ ఫేసింగ్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ అండి. మొత్తం ఇండియన్ టేకే యూజ్ చేసినారు అనమాట. లేటెస్ట్ డిజైన్స్తో మంచిగా బ్రాస్ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా. ఈవెన్ హ్యాండిల్స్ కూడా బ్రాస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి ఎంటర్ అవుతాం రండి. ఫస్ట్ ఇది ఎంటర్గానే హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్సే యూజ్ చేసినారండి. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. చుట్టూ కూడా మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా UPVC విండోస్ తీసుకున్నారండి. దీనికి మెస్ డోర్స్, గ్లాస్ డోర్స్, గ్రిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ది బెస్ట్ ఇచ్చినారండి. మంచిగా ప్రొఫైల్ లైట్స్, లేటెస్ట్గా ప్రొఫైల్ లైట్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రొఫైల్ లైట్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ కూడా చూస్తే యూ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. చుట్టూ మంచిగా గ్రానైట్స్ యూజ్ చేసినారు, మంచిగా టైల్స్ యూజ్ చేసినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి విండో కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పూజ గది కూడా చూస్తున్నారు కదా. మంచిగా
పూజ చేసుకోవడానికి చిన్న పూజ గది కూడా ఇచ్చినారండి. ఇది రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి, ఓనర్స్ కోసం పైన చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, అంటే మన కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేస్ ఉంటుంది, అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మంచిగా ఒక సైడ్ వాల్ చూస్తే స్కై బ్లూ కలర్తో మంచి వాల్తో పెయింటింగ్స్, ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ విండోస్ 4x4 తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్రొఫైల్ లైట్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో, అదేవిధంగా గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్ వచ్చేసి మనకు వెస్టర్న్ తీసుకున్నారు. దీనికి యూజ్ చేసిన డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా బాగుందండి. అసలు మీరు వచ్చి చూస్తే మీరు 200% నస్తారు. ఇంకోటి ఏంటంటే దీనికి 2 డోర్స్ ఇచ్చినారండి. మనం మీ బెడ్రూమ్ నుంచి కూడా బయటికి రావచ్చు, అటు హాల్ నుంచి కూడా బయటికి రావచ్చు, లేదు మనం సపరేట్ రూమ్లా యూజ్ చేసుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసామండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా 3.5 ఫీట్ స్టెప్స్ అండి. దానికి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారు. స్టెప్స్ కిందనే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. అంటే మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా టైల్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. ఈ స్టెప్స్ కూడా కంప్లీట్ ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారండి. చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే స్టెప్స్ దగ్గర కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇటు మొత్తం గ్లాస్ విండోస్ తీసుకున్నారండి. దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇదేంటంటే మన కిచెన్ నుండి బయటికి రావడానికి ఎగ్జాస్ట్ అన్నమాట. దాని కూడా మనకు దోమలు రాకుండా ఆల్రెడీ ఇక్కడ మనకు మెష్ కొట్టించినారు. అంటే ఎంత పద్ధతిగా హౌస్ కట్టినారో మీరే చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. బాల్కనీలో కూడా కంప్లీట్ కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారండి. నెక్స్ట్ వచ్చేసి రేలింగ్ చూసుకుంటే ఎల్ షేప్ లేరింగ్. దీని కూడా మనకు టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రాడ్ తీసుకున్నారు. పక్కకే పార్క్ అండి. పార్క్ ఇలా ఉండడం వల్ల ఈ బాల్కనీకి చాలా అందం అయితే రావడం జరిగిందండి. మనకు 365 డేస్ గ్రీనరీ ఉంటుంది, చల్లని గాలి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అనమాట. ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్ 5 ఎకరాస్లో చేసినారంట. 51 ప్లాట్స్ ఉండే, దాంట్లో ఇది వచ్చేసి 36 ప్లాట్ అన్నమాట. చాలా మంచి డైమెన్షన్స్తో చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ పార్క్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కదండి. చాలా బాగుంది. వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ మీదనే ఉంది. ఇప్పుడు మెయిన్ సింహద్వారం అండి. సింహద్వారం ఒకసారి చూడండి, కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారన్నమాట. కంప్లీట్ ఈవెన్ ఈ డోర్స్ కానీ విండోస్ కానీ ఎవ్రీథింగ్ ఇండియన్ టేక్ అండి. పైన చూస్తే ఫాల్ సీలింగ్ కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్ పీవీసీ ఫాల్ సీలింగ్ నడుస్తుంది, అదే యూజ్ చేసినారు. పక్కకు చూసుకుంటే మొత్తం టైల్స్ తీసుకున్నారు. మధ్యలో మన గోల్డెన్ స్ట్రిప్స్ కూడా పెట్టినారు. ఈవెన్ యూజ్ చేసిన స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ యూజ్ చేసినారు. కంప్లీట్ రెడ్ బ్రిక్స్తోనే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. రివర్ శాండ్ యూజ్ చేసినారు. అన్ని 9 ఇంచెస్ వాల్సే, మళ్ళీ చిన్న వాల్స్ కూడా 9 ఇంచెస్ వాల్స్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇంత మంచి హౌస్ మీరు చూస్తే చాలా బాగా లైక్ చేస్తారండి. ఫస్ట్ ఎంటర్గానే బ్యూటిఫుల్ హాల్, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారండి. హాల్లో అయితే ఫుల్ వెంటిలేషన్ చూస్తున్నారు కదా. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. దీంట్లో కూడా మంచి ప్రొఫైల్ లైట్స్తోని బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా రాయల్ ప్లే తీసుకున్నారండి. చూస్తే కదా రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే యూజ్ చేసినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు, అంత స్పేషియస్గా తీసుకున్నారు. కింద కూడా మనకి ఏంటంటే షెల్ఫ్స్ తీసుకున్నారు. మనం కబోర్డ్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేకుండా అక్కడ కూడా షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండోస్ 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారండి. ఇన్ ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం లేకుండా మంచి ఏసీ పాయింట్స్ కూడా, హాల్లో కూడా ఏసీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా మంచి హౌస్ అండి. మీకు ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. వచ్చి డైరెక్ట్ చూడండి, మీకు చాలా మంచిగా నచ్చుతుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీ ఒక 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకు సింక్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ సింక్ తీసుకున్నారు. మంచి సింక్ తీసుకున్నారు. ఇక్కడనే మనకు ఒక మిర్రర్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా
డైనింగ్ ఏరియా పక్కకి ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. ఈ వాష్ ఏరియాకి యూజ్ చేసిన డోర్ కూడా యూపీవీసీ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. చాలా బాగుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు ఒక విండో తీసుకున్నారండి, 5x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది అనమాట. మనకు డైనింగ్ ఏరియా పక్కకి ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు ప్లాట్ఫామ్ చూస్తే గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారండి. మనకు ట్యాప్స్ కూడా పెట్టే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కకే పూజ గది అండి. పూజ గది అయితే కంప్లీట్ మనకి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట. అంత మంచిగా తీసుకున్నారండి. యూజ్ చేసిన డోర్స్ కూడా ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ అండి. దీన్ని యూజ్ చేసిన ఏవైతే హ్యాండిల్స్ ఉన్నాయో ఇవి ప్యూర్ బ్రాస్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. అసలు చూస్తుంటేనే మంచిగా స్పేషియస్గా ఒక పూజ గది తీసుకున్నారండి. దీంట్లో కూడా టైల్స్ 6 feet వరకు తీసుకున్నారు. మంచి ఒక విండో, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అసలు ప్రాపర్టీ చెప్తున్నారు కానీ మాటలో చెప్పలేమండి. మీరు లైవ్లో వచ్చి చూస్తే 200% వస్తుంది. మనం ఇప్పుడు డైనింగ్ చూస్తాం, హాల్ చూస్తాం, కిచెన్ చూస్తాం. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మంచిగా కింగ్ సైజ్ బెడ్, ఇంకో సోఫా కూడా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేస్తే వన్ సైడ్ రాయల్ ప్లేతో మంచి పెయింటింగ్స్ తీసుకున్నారండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే ఇట్లా 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం చిన్న డోర్ పెట్టుకుంటే దీన్ని డ్రెస్సింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనమాట. 10 feet వరకు టైల్స్ తీసుకున్నారండి. ఎంత ఫ్లోర్ ఉందో అంత ఫ్లోర్ వరకు టైల్స్ తీసుకున్నారు. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీంట్లో కూడా విండో తీసుకున్నారు. ఇక చూస్తే ఇక్కడ వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా, షవర్ పాయింట్స్ లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. పక్కకి ఒక సింక్ కూడా తీసుకున్నారు. యూజ్ చేసిన డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్. అదే కాకుండా పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. లో రూఫ్. బాత్రూమ్ కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా మంచిగా అయితే ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తే దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా చూడండి. లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండ్ ఫాలో అయ్యి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మామూలుగా చిన్న ఉంటాయి. ఇది అలాగా అండి, చాలా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ప్రొఫైల్ లైట్స్తో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారండి. పక్కకే మనకు విండోస్ 4x4 యూపీవీసీ విండోస్ విత్ మెష్ డోర్స్ అండి. ఈ విండోస్ తెరిస్తే మనకు పక్కకే పార్క్ అండి. చూస్తున్నా కదా, పిల్లలకు మంచిగా చదువుకోవడానికి ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే ఏరియా, అంత మంచి ప్లజెంట్. నవడేస్ ఏంటంటే సాఫ్ట్వేర్ పీపుల్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రెస్లో ఉంటారు, ఆఫీస్లో కానీ షాప్లో కానీ. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి హౌస్లో ఉంటే వాళ్ళ స్ట్రెస్ ఫీల్ రిలాక్స్ అయిపోతుంది అనమాట. అంత మంచి హౌస్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. మీరు ఒకసారి వచ్చి చూడండి. నాకు మెయిన్ నచ్చింది దీంట్లో ఏంటంటే మెయిన్ రోడ్ మీద ప్రాపర్టీ ఉంది, పక్కకే పార్క్ ఉంది అదనమాట. ఒకసారి ఏం చేద్దామంటే మనము టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మనకి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు అనమాట. చూస్తున్నా కదా, నేను మెష్ డోర్స్ అని చెప్పినాను కానీ ఈవెన్ మనకి ఎగ్జాస్ట్ దగ్గర మెష్ డోర్స్ కూడా పెట్టించిండు. మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఉందండి. వర్షాకాలం వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా అది కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద చూస్తే గ్లాసెస్, టెఫన్ గ్లాసెస్, మంచి స్టీల్ రాడ్ తీసుకున్నారండి. కంప్లీట్ ఫ్లోరింగ్ చూడండి, వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అండి. ఇక యూజ్ చేసిన రాడ్స్ కూడా చూస్తున్నారు కదా, వీటిని ఏంటంటే మనకు క్లాత్స్ ఆరేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి ఈ రాడ్స్ కూడా తీసుకున్నారు. వాటర్ ట్యాంక్ అండి, ఇది వచ్చేసి మనకు ఆశీర్వాద్ ప్లస్ వాటర్ ట్యాంక్ యూజ్ చేసినారండి. 1000 liters కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ కూడా యూజ్ చేసినారు. ఈవెన్ పైప్స్ కూడా నేను చెప్పడం మాటలో కాదండి, ఆశీర్వాద్ ఇక రాసింది చూడండి. మంచి క్వాలిటీ మెటీరియల్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము చూస్తున్నాం కదా, అది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ బస్ స్టాప్ పక్కకే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. చూస్తున్నాం కదా, ఆ వెహికల్స్ అన్నీ పోతున్నాయి కదా, ఇది పసుమాముల మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు బాచారంకి అయితే కలుస్తుంది అనమాట.
ఆ కనెక్టింగ్ రోడ్ అనమాట. మనకు నియర్ బై మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందండి. హయత్నగర్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. SBI బ్యాంక్ బ్యాక్ సైడ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫ్లోరింగ్ కూడా చూసాము, వాటర్ ట్యాంక్ చూసాము. ఇక్కడ ఏంటంటే మనం చిన్న పార్టీస్ చేసుకోవడానికి ఇలా ఒక రౌండ్ టేబుల్ ఇలా కూడా క్రియేట్ చేపించి ఇచ్చినారండి. అదేవిధంగా దీనికి మనం బట్టలు కూడా ఆరేసుకోవడానికి మనకు రాడ్స్ ఇచ్చినారు. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ కూడా మనం బట్టలు ఉతుకోవచ్చు. అలా విధంగా కూడా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారనమాట. ఇక చుట్టూ ఒకసారి ఏంటంటే మీరు కాలనీ చూద్దాం రండి. కాలనీ చూడండి. ఈ వెంచర్ చెప్పిన కానీ శాన్వి హోమ్స్ అండి. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. మంచి వెంచర్ అండి. జస్ట్ 5 ఎకరాస్లోనే తీసుకున్నారు. మొత్తం 51 ప్లాట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి 36 ప్లాట్ అన్నమాట. పక్కకే మంచి పార్క్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి ఏరియాలో ఉందండి. మనకు నియర్ బై ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మీకోసం క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి మనకు శాన్వి హోమ్స్ అండి. HMDA అప్రూవ్డ్ అన్నమాట. ప్లాట్ నెంబర్ వచ్చేసి 36 అండి. ఇది వచ్చేసి మనకు 137 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 27.5 × 45 డైమెన్షన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు వచ్చి మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2376 SFT అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. బస్ స్టాప్, పసుమాముల బస్ స్టాప్ బ్యాక్ సైడ్ అండి. SBI బ్యాంక్ ల్యాండ్ మార్క్ అన్నమాట. ఈజీగా దొరికిపోతుంది మీకు లొకేషన్, ఎవ్రీథింగ్. అసలు పెట్టకుండా డైరెక్ట్ వచ్చి చూడొచ్చు అన్నట్టు. అంత మంచి ప్రాపర్టీని అయితే మీకైతే చూపించినాను. ఇక ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోలేదండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,35 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట. ఇది వచ్చేసి నెగోషియబుల్ అండి. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఇలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. చెప్తున్నానండి, బెస్ట్ హౌస్లో బెస్ట్ హౌస్ అండి. మెయిన్ రోడ్ కనిపించేది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ పక్కకే హౌస్, మంచి వెంచర్ శాన్వి హోమ్స్. మనకు అడ్వాంటేజ్ పక్కకే పార్క్. ఇంత మంచి హౌస్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ హౌస్ నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇన్ ఫ్యూచర్లో మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.